అనేది ఆయన ధీమానా లేదంటే రాజ్యాంగబద్ధంగా అది సాధ్యం కాదా అని? వాస్తవంగా చెయ్యాలనుకుంటే ఏమైనా చేయొచ్చు. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం నైతికత అనేది పక్కన పెట్టేస్తే ఏమైనా చేయొచ్చు. నైతిక రాజకీయం అనేది పక్కన పెట్టేస్తే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ ఏంటి? అనైతికమైనటువంటి అడ్మినిస్ట్రేషన్. ఒక సభ్యుడు అసెంబ్లీకి అటెండ్ అవ్వకుండా ఉంటే అది జగన్ అయినా ఎవరైనా అనర్హత వేటు వేసే అధికారం సభకి లేదా? స్పీకర్ అదే దాంట్లోనే నైతికత అనైతికత అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు గారు 3 సంవత్సరాలు రాలేదు, ఎన్టీ రామారావు గారు 5 సంవత్సరాలు రాలేదు. 5 సంవత్సరాలు రాలేదు. ఆయన మొదట్లోనే ఒకసారి 2 సార్లు వచ్చేసేసి ఆయన బాయ్కాట్ చేసేసారు. మరి ఎవరు డిస్క్వాలిఫై చేయలేదు కదా. అయితే రూల్ ప్రకారం అయితే చెయ్యాలనుకుంటే స్పీకర్ చేయొచ్చు. 3 సార్లు రాకపోతే 3 సెషన్స్ కి నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ కి ఆన్సర్ తీసుకున్న తర్వాత అసెంబ్లీలోనే తీర్మానం చేయొచ్చు. ఇదిగో వీళ్ళు ఇట్లా రావట్లేదు కాబట్టి ఈ ప్లేస్ ని డిస్క్వాలిఫై చేస్తూ తీర్మానం చేయొచ్చు. ఆ తీర్మానం ఆధారంగా డిస్క్వాలిఫై చేసేయచ్చు. అది మాక్సిమం ఇప్పుడు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి సెషన్ కదా, అంటే ఒక ఏడాది టర్మ్ తీసుకుంటారు. ఆ తర్వాత చేసేయచ్చు. చేసిన తర్వాత దాని మీద మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్తారు. ఫస్ట్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు. వాటిలో మళ్ళీ స్పీకర్ వాదనలు ఉంటాయి. స్పీకర్కి అర్హత ఉందంటారు. అయితే స్పీకర్ ఇక్కడ వీళ్ళని సస్పెండ్ చేసేసి పంపించిన తర్వాత అక్కడ బైపోల్ జరుపుతారా లేదా, అది కీ